ఇది ఒక మంచి ఫీస్ట్ మూవీ. పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ ఇచ్చారు, హిట్ కొట్టేశారు. పక్కా చూడండి సినిమా. హీరోయిన్ గ్లామర్ అయితే చాలా బాగుందన్న. హీరోయిన్ మళ్ళీ డబుల్ స్మార్ట్ 3లో కూడా ఇదే హీరోయిన్ పెట్టాలని మనం కోరుకుందాం. హిట్ కొట్టాను పూరి జగన్నాథ్, హిట్ కొట్టినట్టే బ్లాక్ బస్టర్ అంతే సినిమా. సినిమా అయితే చాలా బాగుందన్న. నాకే కాదు ప్రతి ఒక్కరు నేర్చుకున్న సినిమా. అందరూ తప్పకుండా రండి. పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చారు సినిమాకి. డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలు 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ అని చెప్పొట్లు. 100 కోట్లు పక్క రాసి పెట్టుకోండి. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ డబుల్ స్మార్ట్. రామ్ పోతినార్ గారి డ్యాన్స్ అయితే అదరగొట్టేశారు. భారతదేశంలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినార్ గారు ఒకరు. అలాగే ఫైనల్ క్లైమాక్స్ ఫైట్లో వచ్చు, ఇవన్నీ అదిరిపోయాయి. ఓన్లీ ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్లో నుంచి తీసుకున్న ఓన్లీ ఒక కాన్సెప్ట్, మెమరీ ట్రాన్స్ఫర్ అనే ఒక కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ మాత్రమే తీసుకుంది. మిగతాది మొత్తం స్టోరీ మొత్తం డిఫరెంట్ అనమాట. సంజయ్ దత్ గారు అయితే యాక్టింగ్ ఎరగదీశారు. KGF 2 తర్వాత అసలు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు సంజయ్ దత్ గారు. ఈ సినిమా చెప్తున్నాను కదా, 100 కోట్లు పక్క రాసి పెట్టుకోండి. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ ఇది. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ వారం రిలీజ్ అయినటువంటి 4 సినిమాల్లో ఇది ఛాంపియన్. దిస్ ఈజ్ ద ఛాంపియన్. రాసి పెట్టుకోండి. డ్యాన్స్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ మూవీ. రాసి పెట్టుకోండి. కామెడీ, ఆలీ కామెడీ అవన్నీ కొత్తగా ఉన్నాయి, చాలా బాగుంది. అంటే ఆల్రెడీ తెలిసింది కదా, పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో కామెడీ ట్రాక్ అనేది సపరేట్గా ఉంటుంది. ఈడియట్ సినిమా తీసుకోవచ్చు, లేకపోతే దేశముద్ర సినిమా తీసుకోవచ్చు. సినిమా జరుగుతూ ఉంటుంది, కామెడీ సీన్లు మధ్యలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ట్రాక్స్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అలాగే ఈడియట్ సినిమాలో, దేశముద్ర సినిమాలో ఆలీ గారి క్యారెక్టర్స్ ఎలా ఉందో ఇది కూడా ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ మధ్య కాలంలో కొంచెం తక్కువ నిడివి ఉన్నటువంటి క్యారెక్టర్స్ వచ్చాయి ఆలీ గారికి. కానీ ఈ సినిమాలో చాలా ఎక్కువ క్యారెక్టర్ ఉందన్నమాట. సినిమా మొత్తం ఉంటారు త్రూ అవుట్. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాలో దిస్ ఈజ్ ద ఛాంపియన్. హీరో ఇద్దరు కెమిస్ట్రీ సీన్స్ ఇంకా చాలా బాగున్నాయి. డైలాగ్స్ అయితే అదరగొట్టేశాడు, మామూలుగా రాయలేదు అసలు. స్మార్ట్ 1 కన్నా ఇది డబుల్ స్మార్ట్ సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. ఈ 2 సినిమాల్లో స్మార్ట్ శంకర్ దూసుకెళ్లే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ నైట్ ఆ సినిమా చూసా, మొదటి ఈ సినిమా చూశాను కాబట్టి నాకు అనిపించింది. నేను చెప్తున్నా కదా, స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ అనేది ముందుంది. ఒకే గుర్రం మీద ఇద్దరు ఉన్నారు. రామ్ డ్రైవ్ చేస్తున్న ప్రస్తుతానికి, రవితేజ గారు వెనకాల ఉన్నారు. బాగుంది, చాలా బాగుంది. అసలు విననిజం ఎలా ఉంటుంది అనుకున్నా కానీ చాలా బాగుంది. ఒకే ఒకే ఫోన్ 2 సిమ్లు అన్నట్టు చూపించాడు. కామెడీ నాకు బాగా నచ్చింది అనమాట. ఆలీ గారు చాలా రోజుల తర్వాత ఆలీ గారు కామెడీ ఎంతలా వచ్చిన ప్రతి ఫ్రేమ్ మనం ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. నాకైతే మాత్రం స్టోరీ చాలా బాగుంది. సగం సినిమాలో నవ్వుకోవాలంటే ఆలీ గారి కోసమే మొత్తం నవ్వుతామన్నాడు. ఎంత ఫైట్ సీన్స్ పెట్టిరో అంత నవ్వుపిచ్చేసి డైరెక్టర్ గారు, ఎంత ఎమోషన్ చూపిస్తారో అంత స్మైలింగ్ ఉంది సినిమా కూడా. ప్రతి సీన్ చూసినా కూడా ఎంజాయ్ ఉంటుంది, ఎక్కడ బోర్ అని ఉంటుంది. లేకపోతే ఈ సినిమా నిజంగా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్యాన్ సినిమా తీసినందుకు దీనికి న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పూరి జగన్నాథ్ కంగ్రాచులేషన్, బ్లాక్ బస్టర్. ఇది కొత్తగా ఉందని, ఒక డిఫరెంట్ స్టోరీ. ఇది కొత్తగా ఉన్నది. అంటే మన స్మార్ట్ శంకర్ కంటే ఈ డబుల్ స్మార్ట్ శంకర్ ఈ సినిమా ఇది కొత్త డిఫరెంట్గా తీసుకొచ్చిండు. ఈ సినిమా కూడా చాలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే రామ్ గారి కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. అంటే మెయిన్ చెప్పాలంటే పూరి జగన్నాథ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా కూడా ఎంత బ్లాక్ బస్టర్ కావాలని నేను ఎంతో పట్టుబట్టిండు. రామ్ గారు కూడా ఎక్కడ తగ్గలేడు. సినిమా హిట్ కొట్టాలి నిజంగా రామ్ గారు హిట్ కొట్టిండు సినిమా. స్మార్ట్ శంకర్ 3 ఉందా? అది వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఎట్లుంటాయి అంటే, సినిమా 1 పార్ట్ చూస్తే ఒక ఇంట్రెస్ట్, సెకండ్ పార్ట్ చూస్తే ఓకే అనిపిస్తుంది, 3వ పార్ట్ రాకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే సినిమా రావాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా మనకు అలా ఎంజాయ్ ఉంది. సినిమా ఎక్కడ బోర్ అని లేదు. కానీ మెయిన్ చెప్పండి, అలీ గారి క్యారెక్టర్ కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిరు. ఆ గెటప్ అలీ గారిది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అదే ఇంతవరకు ఏ సినిమాలో కూడా అట్లా చేయలేదు. అలీ గారు ఒక కొత్తగా తీసిండు. అంటే సగం నవ్వుకోవాలంటే సినిమా అలీ గారు చూసి నవ్వుకోవాలి, అంత బాగా చేసిండు. ఇదే చెప్తున్నా, డబుల్ స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ మూవీ. ముందుగా చెప్పాలంటే ఇలా 15 ఆగస్టు కాబట్టి నేను చండీగఢ్ ఈరోజు చూపిస్తున్నా. బోలో భారత్ మాతాకి జై. ఇది మనం ఎప్పుడు మరవద్దు. ఇది మనం మర్చినామంటే మనం ఇండియాలో లేనట్టు అనుకోవాలి. ఇది మనం ఎప్పుడు మరవద్దు. ఇది మనం ఒక సినిమా అంటే ఇలా చూస్తాం, మర్చిపోతాం. భారతదేశం మనం మరవలేము.
ఐ లవ్ యూ మై ఇండియా. డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ ఎక్సలెంట్ అనిపించింది భయ్య. అంటే మూవీ మనకి 2 సిమ్స్ యాక్టివేట్ అయినట్టు చూపిస్తారు మూవీ మొత్తం. అంటే మనకి ఫస్ట్ హాఫ్ అంతా మనకి అట్లా అంటే ఎట్లా ఏమవుతుందో అన్నట్టుగా మనకి అంతగా అనిపించదు, కానీ లాస్ట్లో మాత్రం ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ మాత్రం హైలైట్. ఆ ట్విస్ట్ ద్వారా మనకి మూవీ అంతా అర్థమవుతుంది డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ. అంటే దీనిలో మనకి రాంపోతుని మనకి యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ కానీ, ఆ స్టైల్ డ్యాన్స్ కానీ, మాస్ కానీ, ఆ సాంగ్స్ కానీ మంచి హైలైట్ అనిపిస్తాయి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ మాత్రం మనకి ఎక్సలెంట్ అనిపిస్తుంది. డైరెక్షన్ కొంచెం అంటే స్మార్ట్ శంకర్కి దీనికి కొంచెం అంటే కొంచెం డెప్త్గా మనకి సేమ్ రివీల్ అయినట్టు అనిపిస్తాయి, కానీ కొంచెం ఇంకా కొత్తగా చూపించారు, కొంచెం రివీల్ చేశారు. దాంట్లో అంటే 2 సిమ్స్ యాక్టివేటెడ్ అని చూపిస్తారు మొత్తం సిమ్. అంటే దీనిలో మదర్ సెంటిమెంట్ మనకి బాగా కనెక్ట్ అవుద్ది. మదర్ సెంటిమెంట్ బాగా రివీల్ చేస్తారు, 2 టైమ్స్ రివీల్ చేశారు. అది బాగా కనెక్ట్ అవుద్ది. ఎమోషన్ సీన్స్ బాగా టచ్ అవుద్ది కూడా. కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు మీరు. ఆ సీన్ మాత్రం హైలైట్ అని బాగా ఎమోషన్ అవుతారు. దాంట్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ హాట్ సీన్స్ లైట్గా మనకి రొమాన్స్ బాగా కనెక్ట్ అయినట్టు, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది. మూవీ అయితే ఓవరాల్ చూసుకుంటే కంపల్సరీ చూడొచ్చు వెళ్ళి. స్టోరీ కొత్తగా అనిపించిందా లేదంటే స్టోరీ అంటే సేమ్ చెప్తున్నా కదా, అంటే స్మార్ట్ శంకర్ మూవీనే కొంచెం కొత్తగా చూపించారు. ఆ స్టోరీనే కొంచెం అంటే దాంట్లో 1 సిమ్ యాక్టివేట్, దీనిలో 2 సిమ్ యాక్టివేటెడ్ అయినా చూపించారు. కానీ చూడడానికి పర్లేదు, బాగుంది మూవీ అయితే. కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. స్మార్ట్ శంకర్ 3 ఉందా? 300కి